పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అనాథ శవానికి అంత్యక్రియలను నిర్వహించింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జెండా చెట్టు పరిసర ప్రాంతాల్లో కాలువ గట్టు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. భిక్షాటనతో జీవిస్తూ ఉంటాడని గుర్తించారు. 3 టౌన్ పోలీసులు గుర్తించి అంతిమ సంస్కారాలకు చేసిన సూచనపై హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ శనివారం ఆ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేసింది. చనిపోయిన వ్యక్తి అనాథ కాదని, తమ ఆత్మ బంధువుగా బాధ్యత తీసుకుని దాతల సహకారంతో అంత్యక్రియలు చేశామని సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా తెలియజేశారు. కార్యక్రమంలో జాస్తి మోహన్, తేజ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో జెండా చెట్టు దగ్గర పూలకొట్లు పక్కన కాలుగొట్టు పక్కన ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి పడిపోయి ఉన్నారు. మొన్న మధ్యాహ్నం స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. నిన్న మాకు ఫోన్ వచ్చింది, మొన్న మధ్యాహ్నం నుంచి అలాగే ఉన్నారు, అందరూ చూసినట్లు వదిలేశారు, నిన్న ఏమో చనిపోయారు అని అక్కడ ఉన్న పూలకొట్లు వాళ్ళు మా దృష్టికి సమాచారం తీసుకురాగా వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తి గురించి కనుక్కున్నాము. అలాగే కనుక్కున్న తర్వాత 3 టౌన్ పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇచ్చి పోలీస్ వారు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి చనిపోయిన వ్యక్తికి ఎవరూ లేనందువలన మీరు అంత్యక్రియలు నిర్వహించినని కోరగా, చనిపోయిన వ్యక్తి అనాథ కాదు, మా ఆత్మ బంధువు అని మేము బాధ్యత తీసుకొని దాతలందరి సహాయ సహకారంతో అతని అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన సహకరించిన దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో మరెన్నో సేవా కార్యక్రమాలు గొప్పగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. మా ఇన్ను హెల్పింగ్ సోల్జర్ సంస్థ అధిపతి అయినటువంటి ఇన్నుకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ వారు కానీ, రోడ్డు మీద ఉన్నటువంటి ప్రేక్షకులు కానీ తెలియపరుస్తారు. తెలియపరచగానే స్పందించినటువంటి ఇన్ను ఎక్కడ ఉండా వచ్చేసి నేను ఆత్మబంధువుని, మాకు కుల మతాలతో ప్రాంతాలతో భేదాలు లేవు అనే ఆలోచనతో అన్నీ సర్వస్వం తానై తన సహచరులతో నిత్యము ఏదో ఒక కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంటున్నాడు, సేవలు చేస్తున్నాడు. ఈ సేవల్ని అనుగ్రహించి చూసి దాతలు కూడా స్పందించి హెల్పింగ్ సోల్జర్ సంస్థ అధిపతి అయినటువంటి ఎన్నుకి తోడ్పడవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. రెండోది, మా ఫోన్ నెంబరు అన్ని చోట్ల ఉన్నది కాబట్టి హెల్పింగ్ సోల్జర్స్ నెంబర్కి ఎక్కడ ఏది జరిగినా అంత్యక్రియలు చేసుకోలేని స్తోమత లేని వాళ్ళు కూడా తెలియపరచవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఓం నమః శివాయ.